మనం జనరల్‌గా స్వామి వివేకానంద గొప్పతనం గురించి తెలుసుకోవాలి అంటే చికాగో ప్రసంగం నుంచి స్టార్ట్ చేశాము. అక్కడ స్వామి వివేకానంద ప్రసంగిస్తూ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ప్రపంచానికి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. సరిగ్గా అటువంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్‌నే తాజాగా అమెరికా వేదికగా ఆర్ఎస్ఎస్ పాస్ చేసింది. ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ అయిన దత్తాత్రేయ హోసబలే అమెరికా పర్యటనలో వెళ్లి అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే భారతదేశంలోని సనాతన ధర్మం ఎప్పటికీ కూడా సుప్రీమసీని కోరుకోదు, అంటే ప్రపంచ దేశాలపై పెత్తనాన్ని ఎప్పటికీ కోరుకోదు. అన్ని దేశాల్లోని ప్రజలను మేము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గానే పరిగణిస్తాం కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పై ఎప్పటికీ మేము పెత్తనాన్ని కోరుకోము. సో భారతదేశం గత చరిత్రను ఒక్కసారి పరిశీలన చేస్తే మేము ఏ దేశం పైన దండయాత్ర చేయలేదు అండ్ ఏ దేశ ప్రజలను కూడా బానిసలుగా చేసుకోలేదు. తద్వారా మేము చరిత్రలో ఇప్పటికీ ఏ దేశానికి కూడా క్షమాపణలు చెప్పే స్థాయికి చేరుకోలేదు అనే విధంగా దత్తాత్రేయ హోసబలే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ను పాస్ చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇందులో రెండు కీలక అంశాలను పరిశీలించవచ్చు. ఒకవైపు సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతూనే అబ్రహామిక్ మతాల ఆధిపత్య ధోరణి అండ్ ఇతర దేశాలను ఆక్రమించాలనుకునే ధోరణిని సైతం అక్కడికక్కడే ఖండించారని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ స్టేట్మెంట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.